హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న పిల్లాడు తన డాడ్ తో రోడ్ ట్రిప్ వెళ్తాడు. సిటీ స్ట్రెస్ నుంచి ఎస్కేప్ అవుతాడు. కానీ ఒక ఈఎంఐ కలెక్టర్ చేస్ చేస్తాడు చిన్న చిన్న డిమాండ్స్ తో. ఇది లైఫ్ మార్చే అడ్వెంచర్ అవుతుంది. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక ఫీల్ గుడ్ కామెడీ ఎమోషనల్ మూవీ అని చెప్పొచ్చు. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అదే పరంతు పో మూవీ గురించి. సో ఈ మూవీ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అవుతుంది చెన్నైలోని శీతల పక్కంలో. ఇక ఇందులో మెయిన్ క్యారెక్టర్ 8 ఏళ్ల చిన్న పిల్లాడు. అతనే అంబు. అతను చాలా లైవ్లీ అని చెప్పాలి. అతని తల్లి గ్లోరీ శారీలు సేల్ చేస్తూ ఉంటుంది. తరచూ ఎక్స్పోలకు వెళ్తూ ఉంటుంది. తండ్రి గోకుల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ డెలివరీ స్టార్ట్అప్ నడుపుతూ ఉంటాడు. ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి. ఇక వీరి ఫ్యామిలీ మిడిల్ క్లాస్ అని చెప్పాలి. హార్డ్ వర్క్ చేస్తూ కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. గ్లోరీ కోయంబత్తూర్ ఎక్స్పోకి వెళ్తుంది. గోకుల్ అంబుని ఒంటరిగా ఇంట్లో లాక్ చేసి ఆన్లైన్ సమ్మర్ క్లాసెస్ ఇస్తూ ఉంటాడు. కానీ అంబు క్లాసెస్ బోరింగ్ అని టీచర్ తో ఫైట్ చేస్తాడు. అతనికి ఫ్రీడమ్ కావాలి. సిటీ లైఫ్ బోర్ గా అనిపిస్తుంది. గోకుల్ ఒక ఈఎంఐ కలెక్టర్ నుంచి రుణం చెల్లించలేదని చేస్ చేయబడతాడు. మానోటనీని బ్రేక్ చేయడానికి అంబుని బైక్ మీద తీసుకువెళ్తాడు. అంబుకి ఆకలి వేస్తుంది. బర్గర్ కావాలి అంటాడు. గూగుల్ మ్యాప్స్ 25 కిలోమీటర్ల దూరంలో బర్గర్ జాయింట్ చూపిస్తుంది. వాళ్ళు అక్కడికి వెళ్తారు. కానీ ఈఎంఐ కలెక్టర్ వెనకాలే చేస్తాడు. ఇప్పుడు సాధారణ డ్రైవ్ అడ్వెంచర్ అవుతుందని చెప్పాలి. ఇక ఇదే సీన్ లో సస్పెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఈ చేజ్ ఎలా ముగుస్తుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అని మైండ్ లో డౌట్స్ కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళు రూరల్ ఏరియాలకు వెళ్తారు. మొదట గోకుల్ పేరెంట్స్ ఇంటికి, తర్వాత అతని చైల్డ్హుడ్ క్రష్ వనిత ఇంటికి అక్కడికి వెళ్తారు. అక్కడ అంబు తన క్రష్ గురించి చెప్తాడు. వాళ్ళు ఆమె హాలిడే హోమ్ కి వెళ్తారు. రోడ్ మీద ఎంపరర్ లాంటి క్యారెక్టర్స్ మీట్ అవుతాయి. చిన్న చిన్న ఎన్కౌంటర్స్ కూడా జరుగుతాయి. అంబు చెట్లు పర్వతాలు ఎక్కుతాడు. కానీ దిగటం రాదు. గోకుల్ అతన్ని సేవ్ చేస్తాడు. ఇక వీరి ఫ్యామిలీ రిలేషన్స్ డీప్ అవుతాయి. గోకుల్ గ్లోరీ మధ్య ప్రేమ అనేది చిగురిస్తుంది. అంబు డిమాండ్స్ వల్ల గోకుల్ ఎగ్జాస్ట్ అవుతూ ఉంటాడు. కానీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది. మిడిల్ క్లాస్ డ్రీమ్స్ అలాగే స్ట్రెస్ ఫ్రీడమ్ గురించి టచ్ చేస్తుందని చెప్పాలి. ఇక ఎండింగ్ వచ్చేసి వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చి లైఫ్ లెసన్స్ తీసుకుంటారు. పరంతు పో అంటే ఫ్లై అవే అని, డ్రీమ్ బర్డెన్స్ నుంచి ఎస్కేప్ అవ్వు అని దాని మీనింగ్. సో ఇది ఫ్రెండ్స్ పరంతు పో మూవీ యొక్క ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ ఈ మూవీ మీరు చూసుంటే ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.